ఈ జిల్లాలో ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టామండి? మా మీద అందరి మీద కేసులు ఉన్నాయి. మా మీద కేసులు పెట్టారు, ప్రతి ఒక్కరి మీద కేసులు. ఇక్కడ ఎవరి మీద పెట్టాం మేము? అక్రమ కేసులు ఎక్కడ పెట్టాం? ఎవరైతే గీత దాటి ప్రవర్తిస్తారో, చట్టం పరిధిని దాటి ప్రవర్తిస్తారో అలాంటి దానిలో చూసి పోలీసులు చట్టపరంగా చేస్తారు. కానీ రెడ్ బుక్లో చెప్పాలంటే మమ్మల్ని మీద చెప్పిన చాలా ఇవ్వాలి ఉన్నారు. మేము పెట్టాలంటే పోలీస్ స్టేషన్ పట్టవు, ఎఫ్ఐఆర్ కాపీలు నిండిపోతాయి. మేము అట్లాంటి పని చేయటంలా. మేము చట్టాన్ని గౌరవిస్తున్నాం. తప్పకుండా నేను మళ్ళొకసారి మేము చట్టాన్ని గౌరవిస్తున్నాం. చట్ట వ్యతిరేక చర్యలు, చట్టాన్ని అతిక్రమించి చేస్తే మాత్రం పోలీసులు వారి పని వారు చేసుకొని పోతారండి. చెప్పారు కదండి, మమ్మల్ని అందరినీ అసెంబ్లీకి పంపించేది ఏంటంటే శాసనసభలో పోరాటం చేయాలి, ప్రజా సమస్యలు మాట్లాడాలి. 2014లో మేము పోటీ చేసాం, గెలిచాం, అసెంబ్లీకి వెళ్ళాం. 2019లో పోటీ చేసాం, మేము ఎమ్మెల్యేగా గెలిచాం. మా ప్రభుత్వం అధికారం రాలా. మేము ఆ రోజు ప్రతిపక్షంకి వెళ్ళాం. మా నాయకుడు ముఖ్యమంత్రిగా 3 పర్యాయాలు చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా సభలోకి వచ్చారు. మేము సభలో మనం వాళ్ళు మైక్ ఇవ్వకపోయినా సభకి పోవాలి, సమస్యలు ప్రజలు లేవనెత్తారని చెప్పి పోరాటం చేశారు. 23 మంది అన్న, అందులో 3 బయటకు తీసుకెళ్లారు. ఇంకో 3 లాకేస్తే నీ ప్రతిపక్ష హోదా పోయిద్దని చెప్పి మాట్లాడావు. అయినప్పటికీ మా నాయకుడు లేకపోయినా మేము సభకు వచ్చాం. అందరిని మేము సస్పెండ్ చేసిన, 3 సభలో ఉన్న పోరాటం చేశాం. అది మా ప్రజాస్వామ్యం మీద మాకున్న నమ్మకం, విశ్వాసం, మా చిత్తశుద్ధిని మేము తెలియజేస్తున్నాం. మీరు గెలిచి సభలో ప్రమాణ స్వీకారం రోజు తప్ప సభలోకి అడుగు పెట్టలేదంటే ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేము 19లో గెలిచాం, ప్రతిపక్షాల్లో ఉన్నాం, సభకి వెళ్ళాం. నా మీద భౌతికంగా ఇక్కడ నూతలపాడులో ఆ రోజు శాసనసభ నా మీద భౌతిక దాడి చేశారు. ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది నా చొక్కాలు చింపారు. అయినా మేము సభలో పోరాటం చేస్తామండి. మీలాగా పారిపోలా. ఇంకా పైపేసి మాట మేము అసెంబ్లీకి రాలేదు, మీరు ఇక్కడికి రాలేదు అంటారు, జిల్లా పరిషత్ రాలేదు. ఎన్ని కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యం పోరాటం చేయండి, ప్రజలు గమనిస్తున్నారు. మీకు ఎందుకు ఓటేశారు, గెలిపించారు, మీరు ఎందుకు రాలేదు? అందువల్ల ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చట్టసభలకు శాసనసభ్యులు రావాలి, కానీ బయట ఉండటం కరెక్ట్ కాదని చెప్తాను.